హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజటి మన టాపిక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంస్క్రిట్ క్వశ్చన్ నెంబర్ 8, గద్య భాగ లఘు సమాధాన ప్రశ్నలు. అందులో మనం 6 పాఠాల నుండి 4 పాఠాలు చదివితే ఆ బిట్ కవర్ అవుతుంది. దానిలో మన మొదటి పాఠం దయాళు దానశీల నాగార్జున. అందులో 3 ప్రశ్నలు కలవు. అందులో మొదటి ప్రశ్న, మంత్రి నాగార్జున కీదృశ, అనగా మంత్రి నాగార్జునుడు ఎటువంటి వాడు? సమాధానం, మంత్రి నాగార్జున దయాళు దానశీల విజ్ఞానవాన్, అనగా మంత్రి నాగార్జునుడు దయాగుణం కలవాడు, దానగుణం కలవాడు, శాస్త్రజ్ఞుడు. స్టూడెంట్స్, క్వశ్చన్ నెంబర్ 2, నాగార్జునం ప్రతి ఇంద్ర కౌ ప్రేషితవాన్, అనగా నాగార్జునుని దగ్గరికి ఇంద్రుడు ఎవరిద్దరిని పంపించెను? సమాధానం, నాగార్జునం ప్రతి ఇంద్ర అశ్వినౌ ప్రేషితవాన్, అనగా నాగార్జునుని వద్దకు ఇంద్రుడు అశ్విని దేవులిద్దరినీ పంపెను. క్వశ్చన్ నెంబర్ 3, రాజ్యలోభ కం అతివర్తతే, అనగా రాజ్యం పట్ల అత్యాశ దేనిని మించిపోయెను? సమాధానం, రాజ్యలోభ బాంధవ స్నేహం అతివర్తతే, అనగా రాజ్యం పైన అత్యాశ బంధువుల మీద ఉన్న ప్రేమను కూడా మించిపోయెను. స్టూడెంట్స్, మన సెకండ్ లెసన్ వీరవనిత కీర్తిసేన. క్వశ్చన్ నెంబర్ 1, వనిజో ధనపాలితస్య కా బభూవ, అనగా వ్యాపారి అయిన ధనపాలితునికి ఎవరు జన్మించారు? సమాధానం, వనిజో ధనపాలితస్య కీర్తిసేన నామ లావణ్యవతీ కన్యా బభూవ, అనగా వ్యాపారి అయిన ధనపాలితునికి కీర్తిసేన అనే పేరు కలిగిన అందమైన అమ్మాయి జన్మించింది. క్వశ్చన్ నెంబర్ 2, కీర్తిసేన కథం గృహే న్యవసత్, అనగా కీర్తిసేన ఎటువంటి ఇంట్లో నివసించెను? స్టూడెంట్స్, సమాధానం, కీర్తిసేన సర్పాకులే శ్రీఖండవన ఇవ గృహే న్యవసత్, అనగా కీర్తిసేన పాములతో కూడిన గంధపు అడవి లాంటి ఇంట్లో నివసించెను. థర్డ్ క్వశ్చన్, కీర్తిసేన కిమర్థం భూకుహరాంతరే రజనీం అగమయత్, అనగా కీర్తిసేన ఎందుకొరకు భూగర్భము యందు రాత్రిని గడిపెను? సమాధానం, కీర్తిసేనా చోరభయేన భూకుహరాంతరే రజనీం అగమయత్, అనగా కీర్తిసేన దొంగల భయముతో భూగర్భము యందు రాత్రిని గడిపెను. స్టూడెంట్స్, థర్డ్ లెసన్ టిటివ దంపతి కథ. క్వశ్చన్ నెంబర్ 1, టిటివ దంపతి కుత్ర ప్రతివసతః స్మ, అనగా టిటివ దంపతులు ఎక్కడ నివసిస్తూ ఉండేవారు? సమాధానం, టిటివ దంపతి సముద్ర తీరే ప్రతివసతః స్మ, అనగా టిటివ దంపతులు సముద్ర తీరాన నివసిస్తూ ఉండేవారు. స్టూడెంట్స్, క్వశ్చన్ నెంబర్ 2, దేవకార్యాయ భగవాన్ కుత్ర యాస్యతి, అనగా దైవ కార్యము కొరకు భగవంతుడైన విష్ణుమూర్తి ఎక్కడికి వెళ్తాడు? సమాధానం, దేవకార్యాయ భగవాన్ అమరావతీము యాస్యతి, అనగా దైవ కార్యము కొరకు భగవంతుడైన విష్ణుమూర్తి అమరావతికి వెళ్తాడు. క్వశ్చన్ నెంబర్ 3, భగవతా సముద్రః కిమితి అభిహితః, అనగా భగవంతుని చేత సముద్రుడు ఏమని ఆదేశించబడ్డాడు?
భో దురాత్మన్ దీయంతాం టిట్టిభాండాని ఇతి భగవతా సముద్రః అభిహితః. అనగా, ఓ దురాత్ముడా, టిటిబగుడ్లు ఇచ్చేయ్ అని భగవంతుని చేత సముద్రుడు ఆదేశించబడ్డాడు. స్టూడెంట్స్, మన చివరి పాఠం మహానుజీవ శాస్త్రజ్ఞో జగదీష్ చంద్ర బోసః. అందులో మొదటి ప్రశ్న, జగదీశః కాన్ గృహీత్వా పరిశీలయతి స్మ. అనగా, జగదీష్ వేటిని పట్టుకొని పరిశీలిస్తూ ఉండేవాడు. సమాధానం, జగదీశః వివిధాన్ కీటాన్ కృమీన్ చ గృహీత్వా పరిశీలయతి స్మ. అనగా, జగదీష్ రకరకాల కీటకాలను, క్రిములను పట్టుకొని పరిశీలిస్తూ ఉండేవాడు. క్వశ్చన్ నెంబర్ 2, జగదీశః కస్మిన్ మనః అధాత్. అనగా, జగదీష్ దేనియందు తన మనస్సును నిలిపెను, నిమగ్నం చేసెను. జగదీశః జీవభౌతిక శాస్త్రే మనః అధాత్. అనగా, జగదీష్ జీవభౌతిక శాస్త్రము యందు తన మనస్సును నిలిపెను. క్వశ్చన్ నెంబర్ 3, కయోః మధ్యే గాఢ సంబంధః అస్తి ఇతి జగదీశః విశ్వసితి స్మ. అనగా, ఏ రెండింటి మధ్య దృఢమైన సంబంధం ఉంది అని జగదీష్ నమ్మేవాడు. సమాధానం, జీవశాస్త్ర భౌతికశాస్త్రయోః మధ్యే గాఢ సంబంధః అస్తి ఇతి జగదీశः విశ్వసితి స్మ. అనగా, జీవశాస్త్రము మరియు భౌతిక శాస్త్రముల మధ్య దృఢమైన సంబంధం ఉంది అని జగదీష్ నమ్మేవాడు. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.